సింధూర ఆ మెట్లు దిగుతూ ఉండగా కాలు స్లిప్ అయ్యి కాలు బెణుకుతూ ఉంటుంది. అమ్మ అని అరిచేసరికి ఒక్కసారిగా చంటి, విజయమ్మ అందరూ కూడా వచ్చి అడుగుతూ ఉంటారు. అమ్మ నొప్పి అని అంటూ ఉంటే అక్కడికి ఆదినారాయణ వచ్చి చిన్నబాబు హాస్పిటల్ నొప్పిగా బాగా ఎక్కువగా ఉన్నట్టుందిరా, హాస్పిటల్ తీసుకుని వెళ్ళరా అనేసి ఆదినారాయణ చెప్పేసరికి రండి అమ్మాయి గారు అని ఇక సింధూరాన్ని పట్టి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక విజయమ్మ, చంటి ఇద్దరు కూడా. ఇక చంటి అలా నెమ్మదిగా లేపుతూ ఉండేసరికి ఒకసారి లేచి నిల్చొని ఒకసారి విజయమ్మ వైపు చూస్తూ ఉంటుంది. విజయమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది సింధూరని చూసి. సింధూర అలా విజయమ్మని చూడగానే ఇతనికి నిజంగా నొప్పి తగిలిందా లేదా అనేసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. విజయమ్మ కూడా అలాగే చూస్తూ ఉండిపోతుంది సింధూరను. ఇక చంటి అయితే అలాగ తనని సింధూరని ఎత్తుకుని బయటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు హాస్పిటల్‌కి. ఇక ఆళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత విజయమ్మ అయితే సింధూర వైపే చూస్తూ ఉండిపోతుంది. ఇది నేను అనుకున్నంత మెతకేం కాదు అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక చంటి అయితే నేరుగా చెంచలమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు. అత్తమ్మ అని బయట నుండి అరుస్తూ ఉంటుంది. సింధూర అయితే అలా లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరిని చూసి అక్కడున్న చెంచలమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది. కాసేపటికి ఇద్దరికీ కూడా భోజనం పెడుతూ ఉంటుంది చెంచలమ్మ. చాలా హ్యాపీగా సింధూర అయితే తింటూ ఉంటే కాస్త మొహమాట పడుతూ ఉంటాడు చంటి అయితే. ఇక సింధూర అలా తిన్న తర్వాత సింధూర, చంటి ఇద్దరు కూడా భోజనం తింటూ ఉంటారు. పక్కనే ఉండి చెంచలమ్మ తానే స్వయంగా ఇద్దరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది చెంచలమ్మ కూడా. ఈ అత్తమ్మ ఇంటికి వచ్చినందుకు సింధూర కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి కేశవ అయితే మురిసిపోతూ ఉంటాడు. ఇది రోజు ప్రోమో. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.